తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఒకవైపు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ప్రజలు అవస్థలు పడుతుంటే, మరోవైపు చేనేత కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ ప్రజలు దోచుకుంటున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా విమర్శించారు. కాకినాడ జిల్లా తునిలో డీఎస్పీ బాధితుల నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సరే, మీరు చర్యలు తీసుకోకపోతే మమ్మల్ని విమర్శించండి. చర్యలు తీసుకున్నా ఉంటే మీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇలాంటివి అంటే మీ నాయకులు పిలిచి దెబ్బలాడండి. కానీ మీకు తెలిసి జరుగుతున్నాయంటే మమ్మల్ని విమర్శించండి. ప్రెస్ మీట్లు పెట్టి మీరు మామూలుగా తిడుతూ ఉంటారు కదా, మమ్మల్ని తిట్టండి. మీకు తెలియకుండానే జరుగుతుందని నేను భావిస్తున్నాను. మా టైంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తామని మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. 5 సంవత్సరాల పాటు ప్రతి నేతన్నని కాపాడిన పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంది. ప్రతి నేతన్నని 5 సంవత్సరాల పాటు కాపాడిన పరిస్థితి, నేతలను కాపాడిన పరిస్థితి. ఇది కూడా మీ నోటీసులోనే పెడుతున్నాం. రామకృష్ణ గారు, మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు. తెలిసి జరిగితే కొద్దిగా సరిదిద్దుకుంటారు. ఎందుకంటే నేతలు అంటే అత్యంత పేదవారు. మరి చంద్రబాబు ఆ రోజుల్లో 24,000 అనుకుంటా జగన్ గారు ఇచ్చింది. మరి 25,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. 2 సంవత్సరాలు ఎగ్గొడేశారు. ₹1 ఇవ్వలేదు ఎవరికి 2 సంవత్సరాల పాటు. మరి ఈ సంవత్సరం ఇస్తాను అంటున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు, ఇస్తాను అని చెప్పేసి. మరి శాంక్షన్ లిస్ట్ లో మా టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని నియోజకవర్గంలో 600 మందికి వచ్చింది 24,000. మరి మీరు 25,000 ఇస్తా అన్నారు, 2 సంవత్సరాలు ఎగ్గొట్టేశారు. 485 మంది లిస్ట్ డిస్ప్లే చేశారు. మొత్తం తాలూకా మొత్తం మీద 400. అత్యంత పేదవారు రామకృష్ణ గారు వీరు. ఈ మగ్గం వేసేవాళ్ళు, చేనేత పనివారు అత్యంత పేదవారు. మీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. దయచేసి సరిదిద్దండి. ఏ ఊర్లో ఎంతమంది వసూలు చేశారో, ఎంత వసూలు చేశారో నేను క్లియర్గా మీకు మెన్షన్ చేసేస్తాను. విలేకరులు కూడా ఇచ్చేస్తాను ఈ పేపర్ని. దయచేసి సరిదిద్దండి. పాత కొట్టం ముందు 100 మందే తీసుకున్నారు. తర్వాత మా నాయకులు క్వశ్చన్ చేసిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేసారు పాత కొట్టం. అది కూడా చెప్తున్నాను. మనిషి 3,000 ఎంతో తీసుకుని క్వశ్చన్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి ఇచ్చేసారు. బంగారీపేట 25 మంది దగ్గర మనిషి దగ్గర 3,000 వసూలు చేశారు. 25 మంది దగ్గర 25 మంది దగ్గర అత్యంత పేద చేనేత మగ్గం కార్మికుల దగ్గర 3,000 వసూలు చేశారు. బుద్ధవరం 24 మంది దగ్గర 3,000 వసూలు చేశారు. బుద్ధవరంలో అత్యంత పేదవారి దగ్గర. కేవమలవరం ఇది మరీ దారుణం, 41 మంది దగ్గర. మగ్గం లేని వాళ్ళ దగ్గర అయితే 12,000. మగ్గం లేకుండా చేనేత పని చేసే వాళ్ళ దగ్గర 7,000. మగ్గం ఉన్న వాళ్ళ దగ్గర 5,000 వసూలు చేశారు. అది కూడా చెప్తాను నేను. అన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను. కేఈ చిన్నపాలెంలో 25 మంది వసూలు చేశారు, వెనక్కి తిరిగి ఇచ్చేసారు. వసూలు చేసిన డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేసారు. కేఎంఎల్ఆర్లో 3,000 వసూలు చేశారు, రిటర్న్ ఇచ్చేసారు. డబ్బులు తీసుకుని వెనక్కి ఇచ్చేసారు. పైడికొండలో 70 మంది వసూలు చేశారు. మా నాయకులు క్వశ్చన్ చేయడంలో రిటర్న్ ఇచ్చేసారు. బెండపూడిలో 30 మంది వసూలు చేశారు. మా పెద్దమ్మ గారు గట్టిగా అడగడంలో రిటర్న్ ఇచ్చేసారు భయపడి. రావుకుంపాడులో 8 మంది దగ్గర వసూలు చేశారు. మనిషి దగ్గర 1,500 వసూలు చేశారు. రావుకుంపాడులో బెండపూడిలో మళ్ళీ 35 మంది మనిషి 10,000 దగ్గర వసూలు చేశారు. 2 సార్లు వచ్చింది ఇది. బెండపూడి అది ఒకసారి చెక్ చేయండి. రామకృష్ణ గారు ఒకసారి చెక్